హాయ్ అందరికి నమస్తే. మళ్ళీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఖమ్మం పర్యటనకు పోయాడు. ఆడ ఏదో మున్సిపల్ ఎన్నికలు ఏదో ఉంటే ప్రచారానికి పోయిందంట. మరి ఆంధ్ర వాళ్ళని అక్కడ వాళ్ళ పాత మిత్రులు చూశారు, మరి ఏమనిపించిందో నాకైతే అర్థం కాలేదు. ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే టీడీపీ పార్టీని, టీడీపీ నాయకత్వాన్ని తెలంగాణలో లేకుండా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారిని బొందబెట్టాలి, అప్పుడే ఎన్టీఆర్ గారికి అసలైన నివాళి, గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ పార్టీ దిమ్మలు గులగొట్టాలని ఆయన అక్కడికి వచ్చినటువంటి ఆయన పార్టీకి చెందినటువంటి టీడీపీ అభిమానులు, టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడిండు. రేవంత్ రెడ్డి గారు, మీరు రాజకీయం చేయాలనుకుంటే ఇది సరైన పద్ధతి కాదు. అసలు ఈ తెలంగాణనా ఆంధ్రనా పోయి నాకు అర్థం కాదు. ఎంతసేపు కేసీఆర్ భజన, కేసీఆర్ని తిట్టాలి, కేసీఆర్ పేగులు మెడలు వేసుకోవాలి, తొండలు జొరబడాలి. ఇదేనా భయ్ నీ భాష, నీ లాంగ్వేజ్? నిన్న కూడా ఏదో సభలో మాట్లాడుతూ ఆ వెన్నుపూసేది ఫామ్ హౌస్ లో పడుకుని రెస్ట్ తీసుకుంటున్న కేసీఆర్ తో నాకేం శత్రుత్వం అని మాట్లాడుతున్నావు. మరి శత్రుత్వమే లేదా? ప్రతి దినం ప్రతిరోజు ఎక్కడ బహిరంగ సభలో మాట్లాడినా కూడా మరి కేసీఆర్ నామస్మరణ లేకుండా నువ్వు ఎందుకు మాట్లాడుకుంటూ ఉంటావు? ఎందుకు మాట్లాడతావు? చెప్పాలా ప్రజలకి? కేసీఆర్ అంటే ఇది నీకు తెలుసు, కానీ నువ్వేదో తెలంగాణ రాష్ట్రానికి నువ్వు ఎవడో చేసి ఆయన సీఎం, నువ్వు కేసీఆర్ తోని ఊహించుకొని పెద్ద నేను పుడింగి లెక్క మాట్లాడుతున్నావు. అంత 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 ఆలోచించి నీకు అది అని లెవెల్ అది కాదు. ఏదో లెక్క ఏదో ఎమ్మెల్యే గెలిస్తే అది కాంగ్రెస్ పార్టీ పుణ్య ఏదో భిక్షమేస్తే నువ్వు సీఎం అయినావు. అదే కేసీఆర్ అట్లా కాలేదే. పార్టీ పెట్టి తెలంగాణ తెచ్చి నిరాహార దీక్షలు చేసి అందరిని ఏకం చేసి ఆయన దగ్గర ఒక 1000 మందిని ఎమ్మెల్యేలని, ఎంపీలని, ఎమ్మెల్సీలని చేసి 2 సార్లు దిగ్విజయంగా తెలంగాణ రాష్ట్రానికి సుభిక్షమైన పాలన అందించింది. అలాంటి కేసీఆర్ తోటి రోజు నువ్వు పోల్చుకుని ఏదో నువ్వు పెద్ద పొడిగ లేక ఫీల్ అవుతున్నావు. అయితే చివరిగా పాయింట్కి వచ్చినట్టయితే టీఆర్ఎస్ దిమ్మలు గులగొట్టమని చెప్తుంది మరి టీడీపీ కార్యకర్తలకు. దమ్ముందా రేవంత్ అన్న? ముట్టుకునే టీఆర్ఎస్ పార్టీ దిమ్మలు ముట్టుకునే కెపాసిటీ, సామర్థ్యం, సత్తా ఉన్నదా? రమణ్, నీకు అది ఉందా? సత్తా ఉందా? ఎందుకన్నా ఉద్దర మాటలు? అరే నువ్వు ఇచ్చిన హామీలు ఉన్నాయి, అమలు చేయరాదే? దాని మీద మాట్లాడరాదు? ఎందుకు ఈ ఉద్దర మాటలు, ఈ పనికిరాని గుంపు వేసిన మాటలు? చాలా ఉన్నాయి నువ్వు చేయాల్సినవి. ఇచ్చినావు, చాలా హామీలు ఇచ్చినావు. ఒకటో రెండో అమలు చేసి ఏదో నీ పెద్ద పోతుమునిగా లేక బహిరంగ సభలలో స్పీచ్లు ఇస్తున్నావు. ఇది కాదన్నా. నీ లెక్క రాష్ట్రంలో ఎవరు లేని, ఈ దేశంలో ఎవరు లేడు నీలాంటి చెత్త ముఖ్యమంత్రి అని అంటారు దేశంలో. ఇప్పుడు పోలు పెడితే ఎవడు చెత్త ముఖ్యమంత్రి అంటే ఫస్ట్ నీదే వస్తుంది. అంత ఘనకీర్తుంది మన పాలనకి. ఈ రెచ్చగొట్టే బజారు భాషలు పనిచేసి కాస్త ప్రజలకు ఇచ్చిన హామీల పైన దృష్టి కేంద్రీకరిస్తే కాస్తో కూస్తో ఒక చెత్త ముఖ్యమంత్రి కాకపోయినా ఒక ముఖ్యమంత్రిగానైనా రేపు ఫ్యూచర్ లో ఒక పేరు నిలబడిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇట్లా బజార్కి ఎక్కి ప్రతిరోజు దిమ్మల గులగొడతాం, పెడతాం. అసలు ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళ మీద కేసులు నమోదు చేయరా? అదే మేము ఒక చిన్న ఫేస్బుక్ లో, సోషల్ మీడియాలో ఒక కామెంట్, ఒక పోస్టర్ పెడితే తీసుకెళ్ళి లోపలేసి అరెస్టులు చేస్తారు. మరి సాక్షాత్తు ఒక పార్టీని నాశనం చేయాలి, దిమ్మలు గులగొట్టాలి, పెడతాం, ఊరు కడతాం అంటే ఇలాంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేయరా తెలంగాణ పోలీసులు? ఏమో రేవంత్ అన్న రాజ్యాంగం నడుస్తుంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.